అందరు మన పా- అందరు తన ఉంచుకుని పని చేస్తాం. తీసి చూద్దాం తండ్రి చూద్దాం తండ్రి సార్ పాదన పెట్టుకున్నాం చూడండి సార్. సరే మా నాన్న కాలు బాగా చేయండి సార్. సరే ఈ పాదన పెట్టుకుంటున్నాం కాబట్టి పాదన అంటే ఏమో అనుకుంటున్నాం సార్. ఏమి లేక చూడండి సార్. హాస్పిటల్లో అమ్మ నాన్న అమ్మ నాన్న ఉన్నారు సార్. వాళ్ళకి అందరికి ఏం కీడుకి చూడండి సార్. సయా దేవా పెద్ద మాట రాక చూడండి సార్. ఏసయ్యా మేము బాగా చదువుతున్నాగా మేము మీ సైతాన్ని సోదరులను తీసివేయండి సార్. సార్ మా మామలకి ఏం కీడొక రండి చూడండి సార్. మేము పాలన చేసినాక మా పాలన ఆలకించండి సార్. నాకు కాలు బాగాలేదు సార్. కాలు బాగా చేయండి సార్. సార్ మా చిన్న పిల్ల పాలన ఆలకించండి సార్. సార్ ఈ పాలన బాగా చేస్తున్నాగా పాలన అంటే ఏమో చిన్న చిన్న పాపాలు చేస్తున్నారు సార్. సార్ చిన్న చిన్న పాపాలకి ఏమేమో వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి సార్. జ్వరాలు తీసివేయండి సార్. తక్కువ చేయండి సార్. సార్ పాలన చేస్తున్నాగా పాలన ఆలకించండి సార్. సార్ నీకే సూత్రం ఇస్తాయా సార్. కొడన్న డబ్బాలు తిన్నావి సార్. సార్ మా కోసం రక్తాన్ని కాచావేసి శిలవలో పడినావేసే మా కోసం సార్. సార్ మేము పెద్ద పెద్ద మాట్లాడుతున్నాము సార్. పెద్ద మాట్లాడలేదు చూడండి సార్. సార్ నీకే సూత్రం ఇస్తాయా. హల్లెలూయా సార్. మేము మా సైతాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ దేవుళ్ళ మారండి సార్. సార్ సార్ మేము పని చేసిన స్విగ్గీలో ఎంతమందో స్విగ్గీలో మందికి ఏమేమో కీడులు ఉంటాయో చెడ్డలో తక్కువ చేయండి సార్. సార్ హాస్టల్లో హాస్టల్లో అక్కడికి గుళ్ళు వస్తున్నాయి సార్. గుళ్ళు ఆలేదు చూడండి సార్. మేము పాటలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఏం కీడుకిరం లేచండి. పాటలు పాడుతున్నాగా ఏం కీడుకిరం లేచండి సార్. సయా నీకే సూత్రం సార్. చిన్న పిల్ల బాగుంది ఆలోచించండి. ఎంతో మంది దేవుని పెద్ద మాటలు ఆడుతున్నారు సార్. పెద్ద మాటలు లేక చూడండి సార్. సార్ చిన్న పిల్ల మాటలు రావని వెళ్ళిస్తున్నారు సార్. మాటలు దాచేయండి సార్. సార్ మాకేం కీడుకిరం లేచండి సార్. నీకే సూత్రం సార్. హల్లెలూయా సార్. సార్ చిన్న పిల్ల బాధ ఆలోచించండి. ఆమేన్. నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివి. నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణం విడిచే సమయములు ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూపలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఎవరిలో చూపలేదు
జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఆదికాండం మొదటి అధ్యాయం. మన మధ్యలో శృతి ప్రార్థన చేస్తుంది. అందరి తల్లులు వంచినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన మా ప్రేమలో తండ్రి, నిన్న నేడు కాల్చి కాపాడినందుకు మీకు ఏ స్థితిని చేస్తాం తండ్రి. ఈ రాత్రి వేళ సమయం అంతా మేము మీ ప్రార్థన పెట్టుకుంటున్నాగా మీరే మా మధ్య నుండి దీవించండి, ఆస్వాదించండి తండ్రి. తండ్రి అలాగే తండ్రి పగలంతా కాల్చి కాపాడినవు తండ్రి. మమ్మల్ని ఏ ఏ సైతాను శోధన లేకుండా చూసావు తండ్రి. ఇప్పుడు నేను రాత్రి అంతా పండుగ నిద్రపోవచ్చినప్పుడు తండ్రి మంచి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి సయ్యా. నీకే స్థుతులు వస్తాను తండ్రి. మా పాపాలన్నీ క్షమించండి తండ్రి. పాడినప్పుడు మాకు చక్కనైన స్వరాన్ని ఇచ్చారు. నీకే స్థుతులు వస్తుంది తండ్రి. వాక్యం చెబుతున్నాగా చెప్పబోయే వాక్యాన్ని కూడా మాకు హృదయంలో ఉంచుకునే భాగ్యాన్ని దయచిన ప్రభావ. నీకే స్థుతులు వస్తుంది తండ్రి. సైతాను శోధనలన్నింటినీ తీసివేయండి. మంచి కాపుదలను దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకునే వాళ్ళకి సహాయం తెచ్చేయండి తండ్రి. విని విడిచిపెట్టే వాక్యం చెబుతున్నాగా విని విడిచిపెట్టే వారంగా కాకుండా మా హృదయాలలోకి ఉంచుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. నీకే వస్తాం తండ్రి. తండ్రి పాటలు పాడుచున్నప్పుడు తండ్రి మాకు ఏ సైతాన్ శోధన లేకుండా చూస్తాం. అలాగే వాక్యం చెబుతున్నాగా మాకు ఏ సైతాన్ శోధన లేకుండా చూసాం తండ్రి. మంచిగా మా హృదయంలోకి మాకు అర్థమయ్యేలా సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. ఈ లోకము ఫస్ట్ లేనప్పుడు ఎట్లుందంటే ఏమి అందంగా లేదు, శూన్యముగాను నిరాకారంగాను, అంటే ఏమి అందంగా లేదు. నిరాకారంగాను అంటే ఈ లోకంలో ఏమీ లేవు, అంతా చీకటిలో ఉంది. అప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను కాబట్టి తిరుగులాడుచుండెను. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఏమని పలికాడు దేవుడు? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. కాబట్టి దేవుని నోటి మాట ద్వారా వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేదే కదా. మరి మనం ఏమన్నా పలికినప్పుడు ఏమన్నా జరుగుతాయా? జరగవు. కాబట్టి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. కాబట్టి దేవుడు నోటి మాట ద్వారా ఈ లోకంలో ఏమేమి ఉన్నాయో అవన్నిటిని సృష్టించాడు. ఏమిటిని సృష్టించాడంటే ఇంకా వెలుగుని చీకటిని వేర్పరిచి ఆయన భూమి ఆకాశములను సృష్టించి ఇంకా ఆకాశమును, నక్షత్రములను, ఆకాశ పక్షులను, నేలపాకు పురుగులను, జంతువులను, పర్వతాలను అన్నిటినీ ఆయన ఎలా సృష్టించాడు అంటే దేవుడు నోటి మాట ద్వారా సృష్టించాడు. కాబట్టి ఆయన ఇంకా అన్నిటిని సృష్టించి తర్వాత ఆయన మనసులో ఏమనుకున్నాడంటే అదే ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనంలో చదువుకున్నట్టయితే 26 వచనంలో మనం చదువుకున్నట్టయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక
చొప్పున నరులను చేసెదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. దేవుని స్వరూపమందు వారిని సృష్టించెను. స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించెను. అన్నిటిపైన దేవుడు అధికారం ఇయడానికి ఎవరిని సృష్టించాలనుకున్నాడు దేవుడు అంటే నరుణ్ణి. తన స్వరూపమందు నరుణ్ణి సృష్టించాలని దేవుడు అనుకున్నాడు అనమాట. ఎలా సృష్టించాడు? స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. అదే మనము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చదువుకున్నట్టయితే దేవుడు నరుణ్ణి ఎలా చేశాడు అంటే అన్నిటినీ దేవుడు నోటి మాటతో సృష్టించాడు కదా. మరి ఇప్పుడు మనం 7వ వచనంలో చూసుకుంటే దేవుడు మనిషిని ఎలా చేశాడు అంటే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు ఎలా అయ్యాడంట? నేల మట్టితోన దేవుడు చేశాడనమాట. ఏం చేశాడు? నేల మట్టితో మనిషిని చేశాడు. ఇప్పుడు అనేకమైన వాళ్ళు చాలా మంది బొమ్మలను చేస్తుంటారు. అంటే అవి బొమ్మలుగానే ఉంటున్నాయా? వాటికి జీవాన్ని ఇస్తున్నారా? బొమ్మలుగానే ఉంటాయి కదా. మరి దేవుడు బొమ్మని చేసి జీవాత్మని ఊదినప్పుడు ఏమైందంట? మనిషి ఒక జీవాత్మ అయ్యాడు, అంటే మనిషి అయ్యాడు. కాబట్టి అలా స్త్రీని గాను పురుషుని గాను దేవుడు చేశాడు. మరి ఆదాము పక్కటెముకను తీసుకొని గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని గాను చేశాడు. చేసి అన్నిటిపైన ఆయన అధికారం ఇచ్చాడు. ఇచ్చి ఇంకా ఆయన వాళ్ళకు ఒక తోట వేసాడు అనమాట. తోట వేసి ఆ తోటలో ఉంచాడు దేవుడు. ఉంచినప్పుడు ఇంకా సాతాను అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను అవ్వ దగ్గరకు వస్తుంది. అవ్వ దగ్గరకు వచ్చి, అవ్వ ఇది నిజమా, మీరు చెట్టు పండు తినకూడదా అని అప్పుడు అవ్వతో సర్పం అంటారు అనమాట. అంటే దేవుడు ఒక తోటని వేసి మంచు చెడ్డలనిచ్చు ఒక వృక్ష ఫలమును వేసింటాడు. మీరు తినకూడదు ఈ పండని ఆజ్ఞాపించింటాడు, ఇచ్చింటాడు. కాబట్టి అప్పుడు సాతాను వచ్చి, అవ్వా ఇది నిజమా, మీరు ఈ చెట్టు పండును తినకూడదని సాతాను అవ్వతో చెప్తానమాట. అవును మేము తినకూడదని అవ్వ అంటది. అన్నప్పుడు సాతాను ఏం చేస్తది? అవ్వ మీరు ఈ పండు తింటే మీ కన్నులు తెరబడతాయని మోసపు మాటలు అవ్వకి చెప్తాది. మరి అవ్వను ఇంకా ఆదామును వాళ్ళకి పేర్లు పెట్టింటాడు దేవుడు, అవ్వ ఆదాము అని. మరి వాళ్ళిద్దరిని ప్రేమించి వాళ్ళకు మీరు తినవద్దండి అని చెప్పిన పండు తినకూడదు కదా వేరే వాళ్ళు చెప్పినప్పుడు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు వాళ్ళని చేశాడు. చేసి తినవద్దని పండుని చెప్పినప్పుడు తినద్దండి అన్నప్పుడు ఆజ్ఞాపించినప్పుడు ఇంకా అవ్వ దేవునికి లోబడకుండా ఒక సర్పం మాటిని ఆ పండుని తీసుకొని తిని ఇంకా ఆదాము కూడా వాటిని పెడతది. అప్పుడు ఆదాము ఎందుకు తిన్నావు, మరి మనకు దేవుడు ఇది తినకూడదని ఆజ్ఞాపించాడు కదా అని అనొచ్చు కదా. అట్లా అనుకోకుండా ఆదాము కూడా తింటాడు. తిన్నప్పుడు ఇంకా వాళ్ళిద్దరి కన్నులు అనేది తెరవబడతాయి. ఎందుకంటే వాళ్ళు దిగంబరులుగా ఉంటారు, వాళ్ళకి బట్టలు లేకుంటాయి. అప్పుడు వాళ్ళు పోయి ఒక పొదలో దాక్కుంటారు. దాక్కొని సాయంత్రం కాలమున అప్పుడు దేవుడు వచ్చి ఆదాము రోజు వాళ్ళతో దేవుడు మాట్లాడుతుంటే అలా రోజు వచ్చేలా దేవుడు సాయంకాలపు పూట వాళ్ళ దగ్గరికి వస్తాడనమాట. వచ్చి ఆదాము ఆదాము అని పిలిస్తే అప్పుడు ఆదాము వచ్చి, ప్రభువా దేవుని దగ్గరికి రాకుంటారు. దేవుని దగ్గరికి రాకుంటే ఆదాము నేను తినవద్దని పండును తిన్నావా అంటే అప్పుడు అవ్వ అవును ప్రభువా, నాకు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీనే ఈ అవ్వే నాకు తినమని ఇచ్చింది అంటే అప్పుడు అవును అడుగుతాడు, అవ్వ నువ్వు తిన్నావా అంటే నాకు సర్పము మోసపుచ్చినందున నేను తింటిని అని అవ్వ అంటది అనమాట. అట్లా అన్నప్పుడు
వాళ్ళిద్దరు క్షమాపణ అడగలేరు, ఒకరి పైన ఒకరిని ఇట్లా చెప్పుకున్నారు, చాడీలు చెప్పుకున్నారు అనమాట. ఇప్పుడు మీరు కూడా తప్పుని తోసుకున్నారు. మనము ఎవరి దగ్గర ఏమైనా తప్పు చేసినప్పుడు మనం దేవునితో పాప క్షమాపణ అడగల. ప్రభువా ఇది నేను తప్పు చేశానయ్యా అని మనం ఏం అడగాలంటే, తప్పు చేశాను ప్రభు అని పాప క్షమాపణ అడగాల. కానీ వాళ్ళిద్దరు అడగలేకుండా పోయి మరి ఒకరి పైన ఒకరిని చాడీలు చెప్పుకున్నారు అనమాట. అట్లా చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు మనసులో ఏమనుకున్నాడంటే, వీళ్ళకి ఇంత అందమైన ఒక తోట వేసి తినవద్దని చెప్పిన పండుని తిని మరి తినేరు కదా అని అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అదే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకుంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడుల నెరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఏమయ్యందంట? మంచి చెడులు ఎరిగినట్లు. అంటే పండు తినుకున్న ముందు ఆ పండు తినుకున్న ముందు ఆదాముకి ఏమీ తెలియదు, ఇది మంచిది ఇది చెడ్డది అనేది ఏమీ తెలియదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, మనలో ఒకని వంటి వాడాయాడే. ఇంకా మంచిది ఏమి మంచిది చెడ్డ అని ఆదాముకి తెలుసు అని దేవుడు అంటున్నాడు అనమాట. అలాగే ఆ తోటలోనే ఏం వేశాడంటే దేవుడు జీవ వృక్ష ఫలమును కూడా ఆ తోటలోన వేసాడనమాట. వేసి ఒకవేళ దాన్ని తీసుకొని తింటాడేమో అని. ఎందుకంటే దేవుని మాటలు వినుకున్న వాళ్ళు జీవ వృక్ష ఫలమును తినడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆదాముని ఆ తోటలో నుంచి ఇంకా పంపివేశాడు అనమాట. యాటికి పంపివేశాడంటే భూలోకానికి. భూలోకానికి ఏంటికి పంపించాడంటే, సేద్యం చేసుకొని నువ్వు బ్రతుకు దినమంతయు చెమట కార్చుకొని నువ్వు పని చేసుకొని బ్రతుకుమని ఇద్దరిని ఎక్కడికి పంపించాడా, భూలోకానికి సేద్యం చేసుకోవడానికి వాళ్ళిద్దరిని పంపించాడు. అప్పుడు ఆ తోటకి ఏమిటి ఉంచాడంటే ఖడ్గ జ్వాలలను నిలబెట్టాడు అనమాట. ఆ తోటకి ఏమిటి నిలబెట్టాడా, ఖడ్గ జ్వాలలను నిలబెట్టాడు. కాబట్టి మనం ఈ వాక్యం ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, ఆదాము అవ్వకు ఏమైతే ఆ తోటని వేసాడో మరి మనకు కూడా ఇప్పుడు ఏం పెట్టినాడంటే దేవుడు ఒక పరలోక రాజ్యాన్ని పెట్టాడు. పరలోక రాజ్యాన్ని పెట్టాడు కాబట్టి మనలను కూడా ఈ అందమైన లోకంలో ఉంచాడా. ఏం ఉంచాడా, అందమైన లోకంలో మనల్ని ఉంచాడు. మరి మనకు కూడా వాక్యం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నిన్ను నేను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అంటాడు అనమాట. నిన్ను నేను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నానని మనల్ని కూడా ఆయన అరచేతులలో చెక్కుకున్నాడంట. మరి మనం ఎలా జీవిస్తున్నాము? అవ్వ ఆదాము పండు తినవద్దా నేను పండుని తిన్నారు కదా. మరి మనం కూడా దేవుడు మనకు కూడా ఏమిటినిచ్చాడంటే 10 ఆజ్ఞలను ఇచ్చాడు. దొంగతనం చేయరాదు, వ్యభిచారం చేయరాదు, అవన్నీ ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మరి అవన్నీ కూడా మనము చేయరాదు, అవన్నీ ఆజ్ఞలని పాటించాల. మనం ఇంకా ఈ లోకంలోన అన్నిటిని పాటించినప్పుడు దేవుని చిత్తానుసారంగా మనము బ్రతికితే మనం ఎక్కడికి పోతాము, పరలోక రాజ్యానికి పోతాము. మరి దేవుని చిత్తానుసారంగా మనము బ్రతకలేకపోతే మనం ఎక్కడికి పోతాము, నరకానికి పోతాము. నరకంలోకి వేసాడు. ఆదాముని అయితే దేవుడు లోకంలోనికి పంపించాడు, అంటే భూమి సేదపరచుకొనడానికి పంపించాడు. మరి మనల్ని అయితే ఎక్కడికి పంపిస్తాడంటే నరకంలోనికి వేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనం ఎలా బ్రతకాలి అంటే, దేవుని మాట చొప్పున మనకి ఈ గ్రంథంలో ఎన్ని విషయాలు దేవుడు రాసి ఉంచాడు కదా. మరి దేవుని చిత్తానుసారంగా మనము బ్రతకాలన్నమాట. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో బలియాగమయ్యాడు. కాబట్టి మనము ఆయనను ప్రేమించే వారమై ఉండాల. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మన మధ్యలో ఉన్న జశ్వంత్ కుమార్ ప్రార్థన చేస్తారు. అందరూ మా కాళ్ళ మీద ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరు తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే ప్రేపలో తండ్రి నిన్న నేడు కాపాడం మా తండ్రి ప్రభా. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాగా మాకు కిడికి రంకాయని చూడండి తండ్రి ప్రభా. ఈ రాత్రి పనుకుంటున్నప్పుడు మా పడక చుట్టూ మీ దేవదూతలతో కాపురించండి తండ్రి ప్రభా. ఎసా ఎంతో మంది తండ్రి ప్రభా పాపలు ఉన్నారు, ఆ పాపలను తీసివేయండి తండ్రి ప్రభా. వాళ్ళకే కిడికి రంకాయని చూడండి తండ్రి ప్రభా. ఎసా నేనా తండ్రి ప్రభా. శుచి తండ్రి మా పాప వాళ్ళకి మంచి తెలుగు బుద్ధి జ్ఞానం దయచేయండి తండ్రి. వాళ్ళ పని పాటల్లో తోడని ఉన్నాను తండ్రి. తండ్రి ప్రభావ మా అమ్మమ్మ నాన్న పని పాటల్లో కానీ తోడని ఉండి వాళ్ళు సువార్త చెప్పేలా చూస్తాను తండ్రి ప్రభావ. ఎసా ఎంతో మంది పాపలు ఉన్న తండ్రి వాళ్ళు మీ మార్గంలో వచ్చేలా చూడండి తండ్రి ప్రభావ. వాళ్ళు మీ రక్తంతో కడిగివేయండి తండ్రి. మా కోసం మీ శిలవలో బలియాగమయ్యే తండ్రి ప్రభా. అలా తండ్రి మా పాపాలన్నీ మీ భుజం మీద మోసుకున్న తండ్రి. మిమ్మల్ని ఎంతో మంది పిడుగు చేతితో గుద్దా తండ్రి, ఉమ్మిచ్చా తండ్రి ప్రభా. అలా చేయకుండా చూస్తామని మా కొరకు త్వరగా అవుతున్నాయి కృష్ణ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. లోకంలో మా తండ్రి నామ పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, భూమి మాకు కావలసిన ఆహారం దయచేయము, మా క్షమించు ప్రకారం మనం క్షమించు, మన శోధనలోకి తప్పించము, ఎందుకంటే రాజ్యం బలం శక్తి మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు.